ఎప్పుడు 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 మొదలవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు అడిగారు. మీతో పాటు నేను కూడా అంతే ఎదురు చూశాను. ఎప్పుడు ఈ కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 2 మొదలు పెడదామా అని, ఎప్పుడెప్పుడు సెలబ్రిటీలను ఇక్కడికి తీసుకొద్దామా, వాళ్ళ గురించి ఎన్ని విశేషాలు మీకు చెప్దామా అని. ఎస్, ఆ టైం రానే వచ్చేసింది. ఈసారి ఇంకొంచెం ఎనర్జీతో కొంచెం టచ్లో ఉంటే చెప్తాను అంటున్నాం కాబట్టి, సీజన్ 2 అంటున్నాం కాబట్టి, ఈసారి డబల్ ఎనర్జీ డబల్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తోంది కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 2. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 2, పవర్డ్ బై సెల్ పాయింట్ అండ్ KLF నిర్మల్ క్లియర్ కొబ్బరి నూనె. ఎస్, అవే సోఫాలు, అదే ప్రదీప్, కానీ కొత్త కొత్త విషయాలు, సరికొత్త ఎంటర్టైన్మెంట్ మీకు అందించడం కోసం మా కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 2ని ఇవాల్టితో ప్రారంభిస్తున్నాం. ఆల్రెడీ సీజన్ 1 ఎంతో సక్సెస్ఫుల్గా మా అందరికీ ఎంతో అద్భుతమైన ఎనర్జీని అందించారు మీరందరూ. ప్రతి ఎపిసోడ్ని చూశారు. ఇక్కడికి వచ్చే ప్రతి సెలబ్రిటీ వాళ్ళు చెప్పే విషయాలన్నింటినీ ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. సినిమా విషయాలే కాదు, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ స్కూళ్ళు, కాలేజీలు, అల్లర్లు, గొడవలు అన్నీ ఎంతో సరదాగా మన ముందు వాళ్ళు నవ్వారు, ఆడారు, పాడారు. వాళ్ళు ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. కాజల్ అప్పుడప్పుడు బ్రష్ చేసుకోవడం మర్చిపోతారు అని చెప్పారు. తగిట 3-4. Achi nano కూర్చోకో. కూర్చోకో ఎలాగో కాదు, ఆగు. సీజన్ 1 ఇంత సక్సెస్ఫుల్ అయ్యాక సీజన్ 2ని మీ ముందుకు ఎవరితో తీసుకురావాలి, ఎవరితో లాంచ్ చేయాలి? ఒక గోల్డెన్ లేడీ సీజన్ 1ని లాంచ్ చేస్తే ఈసారి ఒక గోల్డెన్ బాయ్ రాబోతున్నాడు. ఎస్, అక్కినేని ఫ్యామిలీలోనే ది యంగెస్ట్, ద క్యూటెస్ట్ అండ్ ద స్మార్టెస్ట్, ది ఎనర్జెటిక్ అండ్ ద హ్యాపెనింగ్ అఖిల్ అక్కినేని. నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మర్చి 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 మర్చిపోయానే. కళ్ళకొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. సో అఖిల్, వెల్కమ్ టు కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 2. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వస్తా అన్నందుకు. అండ్ నా సీజన్ని, ఈ కొత్త సీజన్ని లాంచ్ చేయడానికి ఎవరితో అని అనుకున్నాను, బట్ యు ఆర్ ద రైట్ పర్సన్. లుక్ ఎట్ దట్. సో ఇంట్రెస్టింగ్ కదా, సౌండ్ చాలా బాగుంటుంది. వెరీ సూన్ అలాంటివి. ఎందుకు కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు మీరు? నీ ఫస్ట్ షో చేసే ముందు టెన్స్ గా ఉన్నా. యా, ఉన్నాను. అలానే ఉన్నాను. ఓ, మూవీ టెన్షన్లో ఉన్నారా? ఓకే, సో అఖిల్ ఇప్పుడు అఖిల్ టెన్షన్లో ఉన్నాడు కాబట్టి ఆ అఖిల్ టెన్షన్ నుంచి బయటికి తీసుకురావడానికి కొంచెం టచ్లో ఉంటుంది. Forgetting everything. Yes. గోవా వెళ్ళారని తెలిసింది. ఏం జరిగింది ట్రిప్ లో? అంటే నేను మెలుగున్నా లేసన్నా తెలియట్లేదు. అదే. ఎవడో కసి మీద బాగా గట్టికి వెళ్ళిపోయాడు. నాగార్జున గారు డైలాగ్ చెప్పేస్తే క్లోజ్. మహేష్ బాబు గారితో మల్టీసార్ చేస్తా అంటున్న అఖిల్. ఏ ఫర్ అఖిల్, ద పవర్ ఆఫ్ జువా. యుఎస్ లో పుట్టారు, కరెక్ట్ రైట్? సో మీ దగ్గర అమెరికా పాస్పోర్టా, ఇండియన్ పాస్పోర్ట్? గెస్ట్ చే. అమెరికాలో పుట్టారు కాబట్టి అమెరికన్ సిటిజన్ అయి ఉంటారు, కానీ వెంటనే ఇక్కడికి వచ్చేసి ఉంటారు కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ అయి ఉంటుంది. రాంగ్. ఐ హ్యావ్ అమెరికన్ పాస్పోర్ట్.
ఓ నేను కాలిఫోర్నియాలో పుట్టాను. ఐఎమ్ యుఎస్ సిటిజన్ విత్ పాస్పోర్ట్ హోల్డర్. ఓకే. ఇక్కడ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ అని దే గివ్ ఇంకో డ్యూయల్ సిటిజన్షిప్, కానీ అమెరికన్ పాస్పోర్ట్. సో అమెరికన్ పాస్పోర్ట్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా నాకు వీసా అవసరం లేదు. వీసా అవసరం లేదు. సో ఇండియా రావాలంటే వీసా తీసుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు నాకు, బికాజ్ అది ఒక్కటే ఇస్తారు. ఆ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ కార్డ్ ఇస్తారు. నాకు 20 years వరకు ఎంట్రీ ఉంది, నో ప్రాబ్లం. ఎన్నాళ్ళు ఒక తెలుగు హీరో మనకు పరిచయం అవుతున్నాడని మనం అనుకున్నాం, కానీ కాదు, ఒక హాలీవుడ్ యాక్టర్ మన దగ్గరికి వస్తున్నాడు. ఇండియన్ పాస్పోర్ట్ లేకుండా మనతో మూవీస్ యాక్ట్ చేయబోతున్నారు. బట్ ఓకే, అందరూ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి యాక్టర్లు అవుతారు. మీరు యాక్టర్ అయ్యి దాని తర్వాత మిగతా పనులు స్కూల్లో జాయిన్ అవ్వడానికంటే ముందే యూ బీన్ ఇంటూ సిసింద్రి. అది యాక్చువల్లీ నా యాక్టింగ్ కాదు, మా డైరెక్టర్, మా మదర్, ఇంకా మా ఫాదర్ యాక్టింగ్. ఓకే. అంటే నన్ను దగ్గరికి వెళ్ళాలంటే ఒక చాక్లెట్ పట్టుకుని ఇలా పెట్టేవాడు. దట్స్ హౌ ఐ యూజ్డ్ టు యాక్ట్. నాకేం గుర్తుంటుంది 1 year ఉన్నప్పుడు. 1 year నాడు ఏడిపించాలంటే మా మామ్ కార్లో ఎక్కేసి వెళ్ళిపోయేది. అది నా యాక్టింగ్. అయితే సిసింద్రి గురించి ఒక్కటి కూడా ఏమీ గుర్తుండదు. ఎలా గుర్తు? ఇవన్నీ చెప్పారు మీకు. ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చూసారా? టీవీలో ఎప్పుడు వచ్చినప్పుడు చూసాను, ఒకసారి చూసారు. ఒక ఫస్ట్ హాఫ్ చూసాను. అంటే చూసారా, ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ సినిమాకి ఆయనను తెలియకుండానే ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేశారు. కానీ ఆ మూవీతో చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఏం ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి ఆ సినిమా? వీడియో ఒకసారి చూద్దాం. చూస్తుంటే ఏదో తెలియని ప్రత్యేకత, పెక్యులియారిటీ కనిపిస్తుంది. అవును, చూడగాని భవిష్యత్తులో ఏదో చరిత్ర సృష్టిస్తాడనే నమ్మకం ఇప్పుడే కలుగుతోందండి. అందుకే మాకు ఇలాంటి మెరుపులాంటి కుర్రాడు దొరకడం మా కెమెరా చేసుకున్న అదృష్టం అండి. సో నేను అంటారు కదా ఎక్స్పెక్టేషన్స్ అని. 20 years తర్వాత ఏం చేయబోతున్నాడో వాళ్ళు గెస్ చేస్తారు. మీకు ఆ టైం వరకు తెలియదు ఏమి అసలు. సిసింద్రి నుంచి నాకు యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్, రీసెంట్గా ఒక 1 year బ్యాక్ నా ట్విట్టర్ మీద ఒక పిక్చర్ ఎవరో పంపించారు నా దగ్గర. స్వచ్ఛ భారత్ స్టార్ట్ అయిన టైంలో ఐ థింక్ ఆ రీల్లో కూడా చూపించారు. సిసింద్రి నేను చీపురు పట్టుకుని ఇలా చేస్తూ ఉంటాను. 1 year అప్పుడే అఖిల్ స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేశాడని ఒక పిక్చర్ పంపించారు నాకు. సో అప్పుడే స్టార్ట్ చేశారు కదా, అంతే. అన్ని అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఆఫ్టర్ సిసింద్రి స్కూల్లోకి వెళ్ళారు. మాకు ఒక ఇంటర్నల్ సోర్సెస్ నుంచి బాగా తెలిసిన విషయం ఏంటి అంటే, స్కూల్ కంటూ వెళ్తే నేను ఓన్లీ స్పోర్ట్స్ కోసమే వెళ్తానని డిక్లేర్ చేసి మరీ స్కూల్కి వెళ్ళారంట. నిజమా? ఇంటర్నల్ సోర్సెస్ ఎవరు చెప్పింది లీక్ చేసి? అవన్నీ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా తప్పకుండా. ఎస్, కరెక్ట్. ఓన్లీ స్పోర్ట్స్ కోసం. అందుకే ఆస్ట్రేలియాకి జంప్ అయ్యాను కాసేపు. అంటే ఆస్ట్రేలియా వెళ్ళక ముందు గురించి మాట్లాడదాం, ఇక్కడ స్పోర్ట్స్ గురించి. నాకు జనరల్గా పబ్లిక్లో క్రికెట్ అని తెలుసు, కానీ జనరలీ నా లైఫ్లో నేను అన్ని స్పోర్ట్స్ ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశాను. తెలుగు భలే మాట్లాడుతున్నారు మీరు. ఐ మీన్ ఆస్ట్రేలియాలో ఉన్నారు, US లో ఉన్నారు, అక్కడ పుట్టారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. నేను తెలుగు చదవచ్చు, రాయవచ్చు కూడా. అవునా? యా, నేను ఎగ్జామ్స్ రాసాను తెలుగు. ఓ సూపర్, అయితే వెరీ గుడ్. నాకు భలే. నీకు వచ్చా? నేనే వెనక్కి తిరిగి చదివేస్తా కూడా తెలుగుని. మోస్ట్ ఫ్రస్ట్రేట్ అయ్యే టీచర్ తెలుగు టీచరే. ఆవిడ ఫ్రస్ట్రేట్ బికాజ్ ఆవిడ పాపం సరోజ మ్యామ్ అని, ఆవిడ పాపం మా తాతగారు పెద్ద ఫ్యాన్. నేను హోంవర్క్ ఆర్ అప్పుడప్పుడు ఎస్సేస్ కానీ ఇస్తారు కదా, దసరా రోజు ఏం చేస్తావు అని ఒక ఎస్సే ఒక టాపిక్ ఇచ్చి నేను కంప్లీట్ నాన్ సెన్స్ రాసేసి ఇచ్చేవాడిని. లిటరల్గా అందరినీ బయటికి పంపించి ఏడ్చేవారు లిటరల్గా. మీ తాతగారు ఎలా మాట్లాడతారు, ఎదవా, ఎలా పుట్టావు, ఎలా అని బాగా తిట్టేవారు. ఎవ్రీ 2 weeksకి మా మమ్మీని పిలిచేవారు. మా మమ్మీ ఫైనల్గా సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎనీ టైమ్ కాల్ మీ, నో ప్రాబ్లం. లేదండి, ఫోన్ ఎత్తేసి ఏడిసేది. సో మోస్ట్ ఫ్రస్ట్రేట్ అయ్యేది మా తెలుగు టీచరే. కానీ నౌ యూ హ్యావ్ టు థ్యాంక్ ఎనీవన్, ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఓన్లీ, బికాస్ నా డైలాగ్స్ ఇప్పుడు తెలుగులో చదవచ్చు. చిన్నప్పుడు చక్కగా బోర్ కొడితే చాలా మంది మా ఊర్లో మేము కూడా వాటర్ ట్యాంకర్లు ఎక్కి పైకి వెళ్ళి సిటీ వ్యూలు చూసేవాళ్ళం. ఎక్కి అలవాటు ఉందా వాటర్ ట్యాంకర్స్? నా ఇంట్లో ఎప్పుడు నా ఇల్లు పైన ఉంటుంది. మీ ఇంటి పైన ట్యాంకర్ ఎక్కి? ట్యాంకర్ అది మామూలు హైట్ లో ఉండదు, అది 120 feet అబవ్ ల్యాండ్ ఉంటుంది. ఓకే. అంటే మా 3rd floor పైన ఒక హ్యూజ్ వాటర్ ట్యాంకర్ కట్టారు. ఓకే. సో నేను అది ఎక్కువ ఎక్కేసి అమ్మకి నాన్నకి చెప్పకుండా నైట్ టైం కూడా అక్కడే స్పెండ్ చేసేవాడిని ఫ్రెండ్స్తో. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఎవరు చెప్పారు ఇది? సో మీకు తెలియదు అన్నారు కదా, మీ అబ్బాయి అప్పుడప్పుడు పొద్దుననే కాదు రాత్రనే కాదు మీకు తెలియకుండా
మీ థర్డ్ ఫ్లోర్ పైన వాటర్ ట్యాంకర్ ఉంది కదా నాగార్జున గారు, ఆ వాటర్ ట్యాంకర్ ఎక్కి పైన వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళంట. కబుర్లు కబుర్లు అదే, కబుర్లు కబుర్లు. కబుర్లు. స్ట్రెస్ యువర్ ఆనర్. సో ఇలాగే అంటే ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటాం కాబట్టి ఇంట్లో అందరితో పాటు మీకు కూడా పర్సనల్ గా మీ ఓన్ గా ఒక డాగ్ అంటూ ఉంటే, ఒక పెట్ డాగ్ అంటూ ఉంటే, నాకు పర్సనల్ గా నాకు ఒకటి ఉండాలి, దిస్ షుడ్ బి అఖిల్స్ డాగ్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారంట. ఇవన్నీ జనరల్గా ఎలా తెలుస్తుంది? మా షో అది కొంచెం టచ్ లో ఉంటే చెప్తే అదే మా షో. లియో లియో. ఓకే. ఇస్ ఎ లాబ్రాడోర్. ఓహో. మై 12th బర్త్డే. మా ఇంట్లో ఎక్కువ ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ ఉండేవి అండ్ వీ స్టిల్ హ్యావ్ దోస్. నేను 11 వరకు వన్ డాగ్ కాల్ షాడో, వీ అడాప్టెడ్ హిమ్ ఫ్రమ్ ద స్ట్రీట్. తను నా బెడ్లోనే పడుకునేవాడు, నాతోనే నా బెడ్లో పడుకునే. వితౌట్ హిమ్ ఐ కుంట్ స్లీప్. కానీ ఆ హౌస్లో ఎప్పుడు ఇట్ వాజ్ లైక్ షెల్టర్ మా అమ్మ వల్ల. ఎందుకో నేను ఐ వాంట్ ఎ పెడిగ్రీ డాగ్ అని ఆ టైంలో నేను 12 నేను గొడవ పడ్డాను. అసలు ఇంట్లో నేను ట్యాంట్రమ్లు ఇవన్నీ ఒక చిన్న బ్రాట్ లాగా బిహేవ్ చేశాను. ఏంటంటే మా అమ్మ ఏంటంటే మా ఇంట్లో హౌ కెన్ వీ హ్యావ్ పెడిగ్రీ డాగ్స్ వెన్ వీఆర్ ఎన్కరేజింగ్ అవుట్ సైడ్. అలా కాకుండా ఐ వాంట్ లాబ్రడో అమ్మ ప్లీజ్ ఫర్ మై 12th బర్త్డే. ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను కొంచెం. ఒక 1 year నేను ప్రిపేర్ చేశాను అమ్మని. అప్పుడు ఫర్ మై 12th బర్త్డే ఐ గాట్ దిస్. ఆడు ఇప్పుడు చూస్తే మినీ పోలార్ బేర్ లా ఉంటాడు, 65 kilos ఉంటాడు. అది హ్యూజ్ డాగ్. ఓకే. హీస్ అ బండిల్ ఆఫ్ జాయ్. Okay. ఆడు వచ్చిన తర్వాత మా హౌసే మారిపోయింది. వీఆర్ లైక్ వీ కాంట్ లివ్ వితౌట్ హిమ్ నౌ. ఓకే. నౌ బెస్ట్ థింగ్ ఈజ్ నా కుక్కని తెచ్చుకున్నాను కదా, హీ స్లీప్స్ విత్ మై పేరెంట్స్ నౌ. ఓకే. హీ డజంట్ బీ విత్ మీ ఎనీమో. మా నాన్నతో పడుకుంటాడు. దట్స్ ఇట్. ఎవరైనా వస్తే ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. వెరీ పెక్యులర్ డాగ్. కానీ ఈ రోజు కొంచెం టచ్ లోకి వచ్చారు, ఇక్కడ కూడా మీకు స్మైల్ ఇప్పిస్తే. లియో. ఆడు భయపడతాడు బాబు. భయపడుతుంది. హాయ్ లియో రా. You brought Leo. Hey. You sit there with you? Yeah, I'll bring him. Yeah, Leo. Hey. Leo. Okay. Yeah. Give him a treat. Treat it. Hey. అదేం చేయడు. మోస్ట్ ఫ్రెండ్లీ డాగ్. నాకు రాగానే ఒక స్మైల్ అంటే నేను కూడా రాగానే నాకు అంటే వీడి గురించి స్టోరీ చెప్తాను. యా. ఐ థింక్ న్యూ ఇయర్స్ టైం అందరికి స్టాఫ్కి బ్రేక్ ఇచ్చాం. యా. నైట్ టైం మనం అందరం బయటికి వెళ్ళాం, నాన్న అందరం ఫ్యామిలీ అందరం కలిసి. ఇంట్లో లేవు. ఈ సైజ్ చూసి ఎక్కువ తింటున్నాడు అని అనిపిస్తుంది కదా, జనరల్గా నీకు అనిపిస్తుంది. అనిపిస్తుంది. అవును. యా. సో ఇదేంటంటే ఈ వెంట ఇన్ టు ద స్టోర్ రూమ్. ఓకే. స్టోర్ రూమ్కి వెళ్ళి 1 month డాగ్ ఫుడ్ సప్లై. అంటే ఆడికే కాదు, మా ఇంట్లో ఉన్న అన్ని కుక్కలకి 1 month సప్లై. ఒక 10 kgs బ్యాగ్ని మొత్తం తినేసాడు. మనం వచ్చేసరికి ఒకడు ఇలా పడున్నాడు, అలా హాల్లో అలా పడున్నాడు. ఎందుకు ఇది కదలట్లేదు, ఇలా చేస్తే ఏం కదలట్లేదు, మామూలుగా స్మైల్తో వస్తాడు ఎప్పుడైనా. ఓకే. ఇది చూస్తే 1 month అంటే లిటరల్గా 1 month 3 meals మొత్తం ఆ రోజు ఆడు తినేసాడు. నెక్స్ట్ డే డాక్టర్కి తీసుకెళ్తే దే పంప్డ్ ఇట్ అవుట్ ఆఫ్ హిస్ స్టమక్. వీడు అలా తింటాడు. వీడు సెటిల్ అయ్యాడు. నెలకి సరిపడే తిన్నాడు. ఇప్పుడే ఐ థింక్ అతను కూడా షూటింగ్ సెట్ బాగా నచ్చినట్టుంది. కెమెరా ఎటుందో చూసుకున్నాడు, ప్రొఫైల్ అటు తిరిగి కూర్చున్నాడు. ఈ నోస్ ఎలా తీసుకోవాలి, మంచి పోజ్ కూడా. వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్ డిన్నర్ టేబుల్లో, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ హీ విల్ బి లుకింగ్ అట్ యూ. సో ఇలానే చూస్తూ ఉంటాడు. సో నువ్వు అట్ సైడ్ చూ, లుక్ యు ఆర్ మీ, ఐఎమ్ లియో, యూ లుక్ దిస్ వే, ఓకే, లుక్ ఎట్ మీ, స్టార్ట్ ఈటింగ్ అగైన్, Okay. లుక్ ఎట్ మీ. అలా సో ఎవ్రీ డే ఆన్ ద డైనింగ్ టేబుల్ వీ గో త్రూ దిస్ ప్రాసెస్. ఓకే. సో ఆడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఫుడ్ మన చేతిలో ఫుడ్ ఉంటే ఫస్ట్ వచ్చేసి ఇలా హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. నాకు ఫుడ్, హిస్ లైఫ్ ఇస్ ఫుడ్. హి లవ్స్ ఫుడ్. హీ లవ్స్ ఫుడ్. స్కూల్ ఓకే, కాలేజ్ ఓకే, బట్ 12th అయ్యాక మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా ప్లాన్ చేసి గోవా వెళ్ళారని తెలిసింది. ఏం జరిగింది ట్రిప్ లో? ఏం జరుగుతుంది, మామూలుగా ఎక్స్కర్షన్ లాగా సైట్ సీయింగ్ వెళ్దాం. ఎక్స్కర్షన్ లాగా, సైట్ సీయింగ్ లాగా గోవాలో కొంచెం సన్ రైజ్ ఎక్కువ చూసాం.
ఏంటండి సన్ రైజ్ ఎక్కువ చూసాం. సన్ రైజ్ సన్సెట్ సన్సెట్ గుర్తులేదు, సన్ రైజ్ ఎక్కువ సన్ గుర్తుంది. రైజ్లు ఎక్కువ గుర్తున్నాయి. అంటే నేను మెలుగున్నానా లేసన్నా తెలియట్లేదు. అదే అదే సో అంటే వెరీ మెమరబుల్ ట్రిప్ ఫర్ మీ బికాస్ మామ్ అండ్ డాడ్ సాట్ మీ డౌన్ బిఫోర్ ఐఎమ్ లీవింగ్. అంటే వెళ్ళే ముందు ఓకే కూర్చోబెట్టి జనరలీ దే గేవ్ మీ అడ్వైస్. సో ఆ ట్రిప్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వెన్ ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఇన్ వన్ పీస్ వితౌట్ ఎనీ డ్యామేజ్, దే వర్ హ్యాపీ, ఐ వాజ్ ఆల్సో హ్యాపీ. సో మెమరబుల్ ట్రిప్, ఫస్ట్ ట్రిప్ కదా, ఆల్వేస్ కొంచెం మెమరబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న లెగసీ టెస్ట్ ఓకే. ఈ క్విజ్ దగ్గర క్వశ్చన్స్ ఇస్తాను నేను. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ దిస్, నేను ఫెయిల్ అయిపోతాను. లేదు మీరు ఫెయిల్ అవ్వరు, మిమ్మల్ని గెలిపించడం కోసం నేను ఓడిపోతూనే ఉంటా. అరే థ్యాంక్ యూ. సరే ఈ క్విజ్కి ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో చూద్దాం. రైట్ హియర్ వి గో. ఓకే సో నా దగ్గర అద్భుతమైన క్వశ్చన్లు ఉన్నాయి. క్విజ్ విత్ ద ట్విస్ట్. ఇవి షార్ట్స్. నేను అడిగిన క్వశ్చన్కి కనుక మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే మీరు షార్ట్ చేయాలి. మీరు ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్పేస్తే నేను షార్ట్ తాగా. రైట్ దట్స్ వాట్ ఐ వాజ్ వెయిటింగ్. అండ్ మీరు హెల్ప్ చేయకూడదు, అందుకే మిమ్మల్ని జడ్జెస్ అన్నాను. ఓకే జడ్జిల్లా బిహేవ్ చేయండి. ఓకే అయితే ఎలిమినేట్ చేస్తా. మీ అందరికి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తాను మీకు నాకు హెల్ప్ చేస్తే. పడిపోయారు అప్పుడే. కమాన్ ఓకే బాయ్స్. సో కమాన్ బాయ్స్ అన్నట్టు, కమాన్ గర్ల్స్. సో ఇప్పుడు ఇందులో అంటే షార్ట్స్ అన్నట్టే కాదు, అలా కాదు బాబు. ఇందులో కాకరకాయ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, గ్రేప్ జ్యూసు, ఇలా రకరకాల జ్యూసులు మిక్స్ చేసి కాక్టైల్లో మాక్టైల్ చేసి వాటిల్లో కొంచెం ఫ్యాంటా, పెప్సీ, థమ్స్అప్ కలిపాను అంతే, అంతకంటే ఏం లేదు. సో యు రెడీ? ఫస్ట్ క్వశ్చన్, నాగార్జున గారు ఏ మూవీలో అఖిల్ అనే పేరుతో నటించారు? సూపర్, వేసుకో. రైట్ ఆన్సర్. ఓకే నాకే ఓపెనింగ్ సెరమనీ నాకే పడింది, అందుకే ఈజీ క్వశ్చన్ స్టార్టింగ్ లో పెట్టకూడదురా. ఎవడో కసి మీద బాగా గట్టికి వెళ్ళిపోయాడు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున గారు, అమల గారు కలిసి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. పోయాను. విచ్ కలర్ డూ యూ వాంట్? శివ అని గెస్ట్ చేస్తాను. శివ గెస్ చేసి రెండు తాగాలి. తప్పు, గేమ్ మధ్యలో రూల్స్ మారకూడదు. ఓకే సరే శివ. రాంగ్ ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్ ఇస్ కిరాయి దాదా. అబ్బా నేను ఆ సినిమా చూడలేదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొంచెం ఈజీ చేద్దాం. పాపం 1-1 లో ఉన్నాం కదా ఇద్దరం. నాగ చైతన్య గారు ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు? కౌంట్ డౌన్ 10. ఆన్సర్ ప్లీజ్. 7 ఫిలిమ్స్. రాంగ్ ఆన్సర్. ఓకే ఎన్ని? కమాన్ ఎన్ని? రైట్ ఆన్సర్ ఏంటి? వేస్తే కానీ అర్థం కాదు. ఓకే 10 మూవీస్. యా ఆయన షాక్ అయ్యారు. ఇందులోనే ఇంకో క్వశ్చన్ అడిగినా, మొత్తం ఎంతమంది హీరోయిన్స్ తో చేశారు? 3 Sam, so 7. రైట్ ఆన్సర్. ప్రేక్షకులారా ఇది మీరు గమనించాలి. వీళ్ళన్న ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారో ఈయనకి తెలియదు, కానీ ఎంతమంది హీరోయిన్తో చేశారో మాత్రం టపీమని చెప్పారు ఈయన. యువర్ ఆనర్ లాజిక్ వాడాలి. శాంతో 3 మూవీస్ చేశారు. ఓకే నెక్స్ట్ వన్. ఇది చాలా టఫ్ క్వశ్చన్, కొంచెం ఆలోచిస్తే దొరికేస్తుంది. రైట్, నాగార్జున గారికి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయి? 2 ఫేమస్ ఫిలిమ్స్. ఆ 2 ఫిలిమ్స్ నాకు తెలిసి ద ఎవర్ గ్రీన్స్. 2 అని చెప్పేసావు. ఐ థింక్ ఫర్ అన్నమయ్య. ఓకే అండ్ అంటే హీరోగా రావచ్చు, ప్రొడ్యూసర్గా రావచ్చు, డైరెక్టర్గా రావచ్చు. అబ్బో మన్మధుడు. ఇప్పుడు టైం అయిపోయింది. ఒక ఆన్సర్ కరెక్ట్ చెప్పారు, ఒక ఆన్సర్ రాంగ్ చెప్పారు. అన్నమయ్య అండ్ మన్మధుడు అని చెప్పారు. సో అన్నమయ్య కరెక్ట్ చెప్పారు కాబట్టి నేను షార్ట్ వేస్తాను. రెండో తప్పు చెప్పారు కాబట్టి మీరు షార్ట్ వేయాలి. అండ్ రెండో వన్ ఇస్ నిన్నే పెళ్ళాడతా ఫర్ ప్రొడ్యూసర్. చెస్ ఫస్ట్ టైం కలిసి. ద లాస్ట్ వన్, అన్నమయ్య నుంచి మీరు ఒక పాట పాడితే నేను పాట పాడాలా? అన్నమయ్య నుంచి కనుక ఆయన ఒక పాట అయినా పాడితే 3 షాట్స్ నేను తాగుతా. పాడకపోతే ఓన్లీ అన్నమయ్య.
పోనీ ఏఎన్ఆర్ గారిది ఏదో ఒక పాట పాడండి, ఏదో ఒక మూవీలో ఏదో ఒక పాట ఏఎన్ఆర్ గారి. నేను పాడాలా? నేను పాడితే ఎలా ఉంటుందో తెలుసా? అదిరిపోద్ది అసలు, మామూలుగా ఉండదు. వినాలి కదా, ఆయన పాడితే వినాలిగా. సింగింగ్ షో కూడా కాదు ఇది. నా ఇంకా వేరేదన్నా పాడట్లేదు కదా మీరు ప్రిపరేషన్. ఇంకా వేరే ఏమన్నా ఆప్షన్ ఇస్తావా? ఓన్లీ పాడటమా? నాగార్జున గారు డైలాగ్ చెప్పేస్తే క్లోజ్. అది కూడా గీతాంజలిలో. ఓకే, టూ చూరికి నాకు తాగక్కర్లేదు మీరు, నేను కూడా తాగక్కర్లేదు. సో లేదు లేదు, లాస్ట్ క్వశ్చన్ లేదు అసలు అందులో. తాగుతాను. ఒకటి నీకు ఒకటి నాకు. ఓకే 50. వన్ మోర్ యూ హ్యావ్, దెన్ ఐ విల్ హ్యావ్. నాకు మూడు లేదు. నాకు మూడింది. ఓకే, వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఫిల్ అయింది. సో ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను సీసీఎల్ అప్పటి నుంచి ఇప్పుడు నుంచి. ఎప్పుడు చూసినా గడ్డం కానీ మీసం కానీ ఏదో ఒకటి మారుస్తూ ఉంటాం. ఏంటి పరిస్థితి? ఇప్పటి వరకు అందరు హీరోయిన్లే మెచ్చుకున్నారు కానీ ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటప్పుడు క్లాప్స్ కొట్టరు ఎవరు నన్ను. నాకు అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూనో నాగ్ సార్ని చూసి ఇన్స్పైర్ అవుతాం, చైన్ చూసి ఇన్స్పైర్ అవుతాం మేము అలాగా. యూనో బీన్ ఇప్పుడు 2015 లా ఉండాలి కదా. కానీ నువ్వు నన్ను 2015 క్వశ్చన్స్ అడగలేదు కదా. అడగట్లేదా? సరే 2015 స్టైల్లోనే క్వశ్చన్ అడుగుతాను, రైట్? మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వాలిగా. హియర్ వి గో. హలో అన్నయ్య, అఖిల్ అన్నయ్య, బాబు అఖిల్ సార్, నేను వెనల్ కిషోర్. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను షోకి స్వాగతం. మీకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ మీకు జెట్ స్కీయింగ్ అంటే ఎందుకంత భయం? అంటే ఇప్పుడు ఫైట్స్ డాన్స్ అవన్నీ కూడా ఫిరోషియస్గా అసలు ఏ భయం లేకుండా చేశారు కదా. జెట్ స్కీయింగ్ అంటే మీకు ఎందుకంత భయం? అంటే ప్రదీప్ భయ్య, నేను ఓ రోజు ఊరికే అఖిల్ గారు బీచ్ మీద కూర్చుంటే నేను జెట్ స్కీయింగ్ వేసుకుని వచ్చా. అఖిల్ భయ్య రండి అలా సరదాగా రైడ్ వెళ్దామంటే వద్దు అన్నారు. ఏ రండి భయ్య అని తీసుకెళ్ళా. ఓకే, ఫస్ట్ టేక్ వరకు ఓకే. కొంచెం మధ్యలో వెళ్ళిన తర్వాత షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. భయపడిపోయి నన్ను గట్టిగా పట్టేసుకుని భయ్య ప్లీజ్ వద్దు భయ్య ఇంకా లోపలికి వద్దు భయ్య ఒకటే అబ్బా టార్చర్. నాకు ఏంటి భయ్య అసలు అఖిల్ అసలు ఒక రేంజ్, అంత భయపడిపోయాడు ఏంటంటే చాలా ఫీల్ అయ్యా. సరే మళ్ళీ జోక్ చేస్తున్నాను అనుకున్నా, ఇంకా కొంచెం ముందుకెళ్ళా, ఇంకా భయపడిపోయాడు బాగా. సరే నాకే భయం వేసింది. సరే మళ్ళీ దించిన తర్వాత ప్లీజ్ భయ్య నన్ను మళ్ళీ జెట్ స్కీయింగ్ లాంటిది మాత్రం ఇన్వైట్ చేయకని అన్నాడు. సరే ఓకే అనుకున్నా. సో నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఎందుకంత భయం? ఇప్పుడు ఇతను చెప్పిన స్టోరీ ఎగ్జాక్ట్ రివర్స్. నేను జెట్ స్కీ మీద వచ్చాను, నేను అతన్ని ఎక్కించుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత సడన్ గా వెనకాల ఒక అమ్మాయిలాగా కొసముయికి వెళ్ళాము. క్రాబీ నుంచి కొసముయిలో బీచ్ మీద రెసార్ట్లో ఉన్నాం. ఒక 1 day గ్యాప్ వచ్చింది. నేను జెట్ స్కీ వేసుకుని బయటికి వెళ్ళిపోయాను. ఒక 1 hour తిరుగుతున్నాను మొత్తం. జెట్ స్కీ వేసుకుని బీచ్కి వచ్చి కిషోర్కి ఫోన్ చేసి కమ్అట్ కిషోర్ అంటే భయ నేను ఎక్కను అన్నాడు. నేను బలవంతంగా ఎక్కించి స్లోగా వెళ్ళిపోయా ప్లీజ్ ఓకే అని ఫుల్ స్పీడ్ వెళ్ళిపోయాను నేను. యూ షుడ్ హ్యావ్ సీన్. నాకు ఆ రోజు కానీ తెలుసుంటే నేను అట్లీస్ట్ 2 to 3 కెమెరాస్ ఇలా పెట్టుకొని నేను ఇది యూట్యూబ్ మీద రిలీజ్ చేసేవాడిని. నేను నాకు ఎంత డబ్బు వచ్చేది నీకు తెలియదు. హీ వాస్ క్రేజీ. ఇంకా లాస్ట్కి లిటరల్గా పట్టేసుకుని నాకు నిజంగా హార్ట్ అటాక్ వస్తుంది ప్లీజ్ నేను దూకేసాను. సో ఐ హాడ్ టు గో డ్రాప్ హిమ్ బ్యాక్. నేను చెప్పిన కదంతా నాది యాక్చువల్లీ. అంటే ఆయన దీంతో పాటు ఒక క్వశ్చన్ కూడా పంపించారు. సో ఆ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయాలి. డెఫినెట్ ఇది చేసినట్టే. లెట్స్ సీ ద క్వశ్చన్. కిషోర్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అఖిల్ భయ్య ఇంకో క్వశ్చన్, వన్ మోర్. మీరు ఫస్ట్ రొమాంటిక్ సీన్ చేశారు ఒక మాల్లో స్పెయిన్లో, గుర్తుందా? నేను కెమెరా దగ్గర నిల్చున్నా చాలా క్యూరియస్గా. 12 టేకులు తీసుకున్నారు భయ్య, ఎందుకలా? అంటే మళ్ళీ టేక్ చేయాలనా లేక ఎందుకలా? రొమాంటిక్ సీను, అది కూడా స్పెయిన్లో 12 టేకులు. అంటే బాగా నచ్చిందా? లేకపోతే రొమాంటిక్ సీన్ చేస్తుంటే బాగుండడం వల్ల మళ్ళీ చేద్దాం అనిపించిందా? అర్థమైంది. నువ్వు మళ్ళీ రిపీట్. అది ఏమైందంటే అమ్మాయి లిప్ మీద ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇతను ఏంటంటే హీ వాస్ సపోజ్ టు బీ మ్యారీడ్ టు ద గర్ల్. ఎక్కువ స్టోరీ ఇంకా రివీల్ చేయను. నేను అమ్మాయి లిప్ నుంచి ఐ హావ్ టు క్లీన్ ద ఐస్ క్రీమ్ వైల్ హీస్ పాసింగ్ బై. సో ఇలా చేయాలి నేను. అది
ఐస్ క్రీమ్ కొంచెం ఇలా డ్రిప్ అవుతే నేను ఇలా చేస్తే మిగిలిపోతుంది, అప్పుడప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది, నా ఫింగర్ కవర్ అయిపోతుంది. ఇలా ఒక 15 టైమ్స్ అయింది. నేనేం ముద్దు పెట్టలేదు, నా ఫింగర్తో ఐస్ క్రీమ్ క్లీన్ చేసుకుంటూ వెళ్ళాను అంతే, క్లీనర్ లాగా. చాలా ఎక్కువ ఓవర్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను కిషోర్కి, ఇప్పుడు ఉందని. ఐ మీన్ అంటే ఆ సీన్ ఆయనకి చాలా పాపం రొమాంటిక్గా అనిపించింది, చాలా బాగుంది. ఓకే, సో మీకోసం ఇంకొక సర్ప్రైజ్ ఉంది. Here we go. Hi bro, how's it going? Hi Pradeep. I'm sure you guys are having a lot of fun on the show. Pradeep, నువ్వు ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ అఖిల్ ఖచ్చితంగా అబద్ధమే చెప్పుంటాడు, సో డోంట్ బిలీవ్ హిమ్ సో ఫాస్ట్. ఐఎమ్ హియర్ టు రివీల్ అ స్మాల్ సీక్రెట్ అబౌట్ అఖిల్. చిన్నప్పుడు మేబీ వెన్ అఖిల్ వాజ్ 15 or 16 ఆ టైంలో లేట్ నైట్ బయటికి వెళ్ళాలంటే, లేకపోతే లేట్ ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో మనోడు ఏం చేసేవాడు, గోడ దూకాలి. అది కూడా మన మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ కాన్స్టెంట్గా అలర్ట్లో ఉండేవారు. సో పాపం అక్కడ ఏ స్కోపు లేదు. సో ఏం చేసేవాడు, వెనక గోడ దూకి పక్కింటి లోపలికి వెళ్ళేవాడు. పక్కింట్లో ఆ సెక్యూరిటీతో ఒక చిన్న సెట్టింగ్ పెట్టుకొని ఆ గేట్ నుంచి బయటికి వెళ్ళేవాడు. సో అండ్ ఆల్సో ఆ గోడ మామూలు గోడ కాదు, ఆల్మోస్ట్ 15-20 feet హై ఉంటుంది కాంపౌండ్ వాల్. సో తను జిమ్ నుంచి గ్లవ్స్ వేసుకొని కేర్ అంతా తీసుకొని గాడ్ ఎక్కేవాడు. సో ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ హిమ్ అబౌట్ దిస్ స్టోరీ అండ్ టెల్ యూ మోర్ ఆన్ హౌ హీ డిడ్ దిస్. అది చెప్పాను కదా, ఇంటర్లో పీక్లో ఉన్నాను నేను, పీక్స్లో ఉన్నాను కదా, ఆగదు. అంటే ఏంటి, ఇంటికి బయట వచ్చి ఏం చేయాలి, ఏం చేయము, పెద్దగా ఏం చేయము, తిరుగుతాం అంటే కాసేపు ఒక 2 hours రోడ్ల మీద తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటాం. అది ఎందుకు వెళ్తున్నాం తెలియదు, కానీ వెళ్ళాలి, బికాస్ వీఆర్ నాట్ అలౌడ్ టు గో. ఆ రెబల్ ఆ ఫీలింగ్ ఉంది కదా, కమాన్ బాయ్స్ అంటాం. సో నేను వన్స్ దొరికిపోయాను, మెయిన్ గేట్ నుంచి వెళ్తూ దొరికిపోయాను. అప్పుడు నానేం చేశానంటే సెక్యూరిటీ బాగా టైట్ చేశారు, అంటే నాకు ఎక్కడ ఏ స్కోప్ లేకుండా చేశారు. సో నేను చాలా తెలివిగా గేట్ దగ్గర ఫోన్ కొట్టేవాడిని, సెక్యూరిటీ అక్కడికి వచ్చేసి అప్పుడు నేను కరెక్ట్గా ఈ గోడకి వెళ్ళిపోయేవాడిని. సెక్యూరిటీని అటు ఫస్ట్ డైవర్ట్ చేసి గోడ క్లైమ్ చేసి, అంటే ఆ గోడ క్లైంబింగ్ కూడా మామూలు క్లైంబింగ్ కాదు, నెక్స్ట్ టైం నీకు చూపిస్తాను. ఒక మినిమం దీనికి డబుల్ ఉంటుంది. సో నేను ఒక చెట్టు ఎక్కి దానిపైన మళ్ళీ బ్యారికేడ్ మీద ఎక్కేసి ఆ బ్యారికేడ్ ఎక్కి నెక్స్ట్ లాన్ లోపల దూకాలి. మళ్ళీ ఆడ వాచ్మెన్ ప్రాబ్లం, అక్కడ ఆ వాచ్మెన్ పెద్ద ప్రాబ్లం నాకు. అప్పుడప్పుడు వాచ్మెన్ మారేవారు. సో ప్రతి వాచ్మెన్తో సెట్టింగ్ అంటే కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఒక వాచ్మెన్ చూసి ఇంకో వేరే సెట్టింగ్ లేని వాచ్మెన్ ఉంటే అతన్ని కూడా డైవర్ట్ చేయాలి. ఇక్కడ ఒక సౌండ్ చేసేవాడిని, చాలా చేసేవాడిని. ఈ తతంగం అంతా ఒక 1/2 hour పడుతుంది కదా, ఇదంతా 45 minutes మినిమం ప్లానింగ్ అంతా జరుగుతుంది. అండి ఇట్ వాస్ సక్సెస్ఫుల్, ఎవ్రీ టైం సక్సెస్. అవుట్డోర్స్ లో నేను కింగ్. రాక్ క్లైంబింగ్ ఇలాంటివి చాలా. తర్వాత తెలిసిందా, దాని తర్వాత కూడా తెలియలే ఈ స్టోరీ? ఇప్పటికి తెలియదు నాన్నకి, ఇప్పుడు తెలుస్తుంది. బట్ వీళ్ళందరితో పాటు దర్ ఇస్ వన్ స్పెషల్ పర్సన్ వాంట్ టు సే అ వెరీ షార్ట్ నోట్ మీ గురించి. ఎవరు? హాయ్ అఖిల్, హాయ్ ప్రదీప్. యాజ్ యూ కెన్ సీ నేను కూడా అఖిల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. సో అఖిల్ గురించి చెప్పాలంటే హీ వాజంట్ అ నాటీ కిడ్, అల్లరి చేయలేదు. హీ వాజ్ అ వెరీ వెరీ యాక్టివ్ కిడ్. స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్, ఆల్వేస్ ప్లేయింగ్ సమ్ స్పోర్ట్ ఆఫ్ ది అదర్. బాగా యాక్టివ్గా ఉండేవాడు. అండ్ స్పోర్ట్స్ వల్ల ఎక్కువ ఫ్రెండ్స్తో హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సోషల్, చాలా ఫ్రెండ్స్ ఉండేవాడు. ఎక్స్ట్రీమ్లీ సోషల్ అని ఆవిడ అంత పాస్ ఇచ్చారు ఎందుకు? నేను బాగానే సోషల్గా ఉంటాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ జనరల్. ఓకే, ఆఫ్ కోర్స్ నేను కంప్లీట్గా 100% when I am myself, that is only around certain people who I think you have touched also, you have contacted. కానీ నాకు ఒక గ్రూప్ ఆఫ్ 5 members ఉన్నారు. ఈ సర్కిల్ కాకుండా నేను జనరల్గా కొంచెం సోషల్, లైక్ యూ సెడ్, అందరితో బాగానే ఉంటాను నేను. ఐ థింక్ ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. అండ్ ఐ థింక్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇస్ జనరల్గా సోషల్ ఈజ్ నైస్. wherever you go you are friendly, they are also friendly with you. So నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా they are always positive vibes. హెల్దీ ఉంటుంది మొత్తం అంతా, healthy vibes, exactly, healthy vibes. ఎక్కువ మంది మాట్లాడినా, మనం మాట్లాడినా, నేను మిగతా వాళ్ళతో మాట్లాడినా నీ గురించి, ఇట్ వాజ్ ఆల్వేస్ అ టాపిక్ వేర్ స్పోర్ట్స్ అనే టాపిక్ మాత్రం కంపల్సరీ ఉంది. అందులో పర్టికులర్లీ క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్, రైట్? సో ఆ క్రికెట్ బేస్ మీదే మీకోసం ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశాను నేను, రైట్?
అసలు క్రికెట్ బేస్. సూపర్. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఈజీ. ఓడిపోయావు. ఓడిపోయావు. నేను ఓడిపోవడం తెలుసు కదా, ఓడిపో. నిన్ను గెలిపించడం కోసం నేను ఓడిపోతూనే ఉంటా. There we go. You know them already. 1 2 3 4 5 6 పొజిషన్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒక ఓవర్ ఉంది, ఒక ఓవర్లో 6 బాల్స్ ఉన్నాయి. 6 బాల్స్ ఏంటి చూద్దాం. ఓకే ఓకే. రకుల్ ప్రీత్, సమంతా, తమన్నా, రెజీనా, రాశి ఖన్నా, ఎమీ జాక్సన్. సో 6 వేయబోతున్నారు. సో ఇప్పుడు సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మిడ్ ఆఫ్ సైడ్. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ మిడ్ ఆఫ్. రైట్, a good friend among all these 6. మీరు ఎవరిని గుడ్ ఫ్రెండ్ గా తీసుకుంటారు? శామ్, సమంతాని మిడ్ ఆఫ్ లో అని కొట్టి గుడ్ ఫ్రెండ్ చేసుకున్నారు ఆయన. సో వెరీ గుడ్. నెక్స్ట్ మిడ్ ఆన్. లెట్స్ సీ. డేటింగ్, వాళ్ళు బాల్ వేసారు తొందరగా ఆడాలి. ఏమీ జాక్. ఓకే, ఏమీ జాక్సన్ తో డేటింగ్ అంటున్న అఖిల్. డ్యూ టు TV9. రాసుకోండ్రా. Due to lot of other reasons, I am forced to pick her. అవన్నీ ఎడిటింగ్ లో తీసేస్తాంగా. డైరెక్ట్ డేటింగ్ అఖిల్ మీరు ఎవరితో చేస్తారంటే ఎమీ జాక్సన్ అన్నదే వస్తుంది మాకు. ఓకే, నెక్స్ట్ వన్. లెగ్ సైడ్. సిస్టర్ రోల్. ఎందుకు తగ్గావు? మామూలుగా అంటే ఎవరు ఏజ్ పెద్దదా అని చూసుకుంటున్నాను నేను అక్కడ. నేను చూసుకుంటున్నాను. ఓకే, టేక్ యూర్ టైం, టేక్ యూర్ ఫ్రీడమ్. బాగా ఆలోచించండి. రాశి ఖన్నా, I don't know. రాశి ఖన్నా. వా, రాశి ఖన్నా గారు మీరు మరీ అఖిల్ గారికి అక్కలా కనిపిస్తున్నారంట ఆయనకి. అంటే అలా ఉన్నారన్నా మీరు చూడడానికి? అలా అనట్లేదు. ఆ పాత్రలో I change my answer. ఒకసారి బాల్ రేసే బాల్ షాట్ కొట్టేసి వెయిట్ 1 more అంటే కొడతా అంటారా? బాల్ అయిపోయిందమ్మా అక్కడ. రాశి ఖన్నా గారు మీరు నెక్స్ట్ టైం ఆ షోకి వచ్చినప్పుడు ఈ క్లిప్ వేస్తానండి. Rashi, you know that it's nothing personal. యా ఇంకా 3 ఉన్నాయి మన దగ్గర, 3 ఉన్నారు ఫోటోలు. సో ఆలోచించుకోండి. నెక్స్ట్ బాల్ షుడ్ బి అ బౌన్సర్. Fine leg. No. Actually, third man. గుడ్ డాన్స్ నెంబర్. ఎవరితో ఓ మంచి సాంగ్? Any day, తమన్నాతో త్వరలో ఒక సాంగ్ చేయబోతున్న అఖిల్. సార్ మనం న్యూస్ యాంకర్ అయిపోయాం. అంటే సూట్ బట్టి అలా వచ్చేస్తూ ఉంటాయి సార్ అప్పుడప్పుడు. ఇప్పుడు మా ఫైన్ లెగ్ ఆఫ్ సైడ్ మిగిలే. ఫైన్ లెగ్ ఎవరిది? ఫైన్ లెగ్ పొజిషన్. ఓకే, యా, ఫైన్ లెగ్. గుడ్ యాక్టర్స్. ఇప్పుడు ద మోస్ట్ ట్రికియస్ట్ క్వశ్చన్ ఇన్ ద వరల్డ్. సార్ ఓ పని చేద్దాం, థర్డ్ మ్యాన్ కూడా ఒకసారి చూసేసుకుందాం. ఆఫ్ సైడ్ కూడా చూసేద్దాం. దాన్ని బట్టి మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా? 2 photos ఉన్నాయి ఆఫ్ సైడ్. సో గుడ్ యాక్ట్రెస్ అవార్డ్ ఎవరికి ఇస్తారు? సెకండ్ మూవీ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి ఇస్తారు? మీ దగ్గర మిగిలింది ఎవరు? రెజీనా అండ్ రకుల్. ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టారు. ఒకళ్ళు గుడ్ యాక్ట్రెస్ చేయాలి, ఒకళ్ళు సెకండ్ మూవీ హీరోయిన్ చేయాలి. కమాన్ అఖిల్, యూ కెన్ డూ దిస్. ఫర్ సెకండ్ మూవీ హీరోయిన్ రకుల్, ఫర్ గుడ్ యాక్ట్రెస్ రెజీనా. ఎవరు అడిగినా సరే సెకండ్ మూవీ ఛాన్స్ మాత్రం రకుల్కే ఇస్తా అంటున్నా అఖిల్. బాగా వచ్చింది కదా. ఓకే, ఇది మొత్తం కమింగ్ అప్ లో వేసి రేపటి బ్రేకింగ్ న్యూస్ చేయండి రా. హెడ్లైన్స్ లో ఉండాలమ్మా. ఇప్పుడు నాకు రేపు 6 మెసేజెస్ వస్తాయి. అట్లీస్ట్ 4 మెసేజెస్ వస్తాయి నాకు రేపు. ఈడియట్, యూస్లెస్, డెఫినెట్ గా తిడతారు. ఎవరు ఈడియట్, యూస్లెస్? ఎవరు ఈడియట్? ఎవరు అది తెలియదు నాకు. మళ్ళీ హెడ్లైన్ కావాలి కదా. అంటే రాసుకుందాం అని మామూలు పేపర్ పెట్టున్నారు. నేను ఇంకా మాట్లాడను. నెక్స్ట్ టాపిక్. ఓకే, సో నేను మీకు ఒక హూ ఇస్ గోయింగ్ టు టీచ్ మీ? అంతా ఎలక్ట్రానిక్ వ్యూస్ టెక్నాలజీ. సో ఎవరు టీచర్లు ఎవరు ఉంటారు? మీకు ఇక్కడ ఒక వర్డ్ కనిపిస్తుంది. మీరు మాట్లాడకుండా ఎనాక్ట్ చేసి, ఎలాగైనా ఎనాక్ట్ చేయండి, మీ ఇష్టం. యూ కెన్ బ్రేక్ ఇట్ ఇన్ టు పీసెస్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ, డూ వాట్ ఎవర్, బట్ ఐ డోంట్ నో దిస్. ఓకే, యు రెడీ? యు గాట్ ఇట్? సాంబార్, పులిహార, ఆటోకి ఆటో డ్రైవర్ నాగార్జున గారు. జట్కా, గరనా, కొట్టకూడదు. యూ కెనాట్ కిల్ ఆర్టిస్ట్. మీరు కొట్టకూడదు, ఏమనకూడదు, మాట్లాడకూడదు. ఓకే, ఎక్సర్సైజ్, థ్రెడ్మిల్, ఫిట్నెస్, పెడ్లింగ్,
పెడ్లింగ్ యా పెడ్లింగ్ బోట్ పెడ్లింగ్ ఎందుకు చేస్తారు ముందుకెళ్ళడానికి ఓకే సారీ వెనక్కి దొక్కితే వెనక్కి వెళ్తారు అది కూడా నాకు తెలుసు. సైకిల్ చైన్ చైన్ సైకిల్ చైన్ హే శివ శివ హే రైట్ ఆన్సర్ లాగుతూనే ఉన్నారు ఇందా నుంచి నాకు అర్థమైంది వేసుకోవటాలు మధ్య మధ్యలో మాట్లాడచ్చు ఇప్పుడు మాట్లాడకూడదు ఇంకా వర్డ్ వచ్చింది కాబట్టి పడిపోవడం దూకడం దూకితే పేలింది అదే సౌండ్ వచ్చింది మీరు వేళ్లతో చేస్తే కష్టం ప్రపంచానికి తెలియదు ఓకే దూకారు దూకారా పారాషూట్ కొబ్బరి నూనె రైట్ ఆన్సర్ మీరు చాలా క్విక్ ఉన్నారండి వెరీ ఈజీ డెడ్ ఈజీ అమ్మా సైకిల్ చైన్ శివ అంటే ఇందాక అలా దొక్కితే శివ అన్నారు మరి మీరు అన్ని ఒకేలా చేస్తారా అబ్బో మీరు అక్కడ దాకా వెళ్ళి రావచ్చు కూడా రెడ్ విల్ రెడ్ విల్ ఏనా ఏం మరీ స్మార్ట్ ఉన్నారండి ఎప్పుడు డాన్స్ ఏమన్నారు కదా డాన్స్ పాట కాదా డాన్సే ఏ డాన్స్ చెంగావి రంగు అలా కాదా ఏఎన్ఆర్ గారు ఆన్సరే ఏఎన్ఆర్ గారా నేను అంటే డాన్స్ చేస్తున్నారు అనుకున్నా నేను ఇంకేమీ రాకపోతే మీ పని అయిపోయినట్టే ఫోర్ రన్స్ బిల్లీ బోర్డెన్ 6 అంటే ఇది 6 సార్ ఇది 4 సార్ మాకు కూడా వచ్చు క్రికెట్ ఓకే మాట్లాడద్దా ఓకే మాట్లాడద్దు అన్నారుగా టంగ్ అంటే టంగే కామెంటరీ ఇది 4 ఇది 6 ఇది క్రికెట్ కామెంటరీ హర్షా పోగులే తలనొప్పి కాదా ఇది యాక్టింగ్లో కాదా ఓకే నేను మెథడ్ యాక్టింగ్ కదా ఓకే మన ఇద్దరం మాట్లాడుకుంటాం ఎస్ ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మాట్లాడుకుంటాం సార్ మందేం పోయింది ఇది ఎందుకు చేశారు నాకు అర్థమైంది డాన్స్ చెప్పాను కదా ఇలా డాన్స్ చేస్తాడు ఒకడు ఇస్ ఇట్ ఏ సిగ్నేచర్ ఆర్ ద యాక్టర్ ఆల్వేస్ డస్ ఇట్ లైక్ దట్ సిగ్నేచర్ అది సిగ్నేచర్ స్టెప్ హే హే డోంట్ టెల్ మీ ఇట్స్ హిందీ సాంగ్ యా ఇట్ ఈస్ యా ఓకే బత్తమీజ్ దిల్ ఎవరైనా నేర్పించింది కాదా సారీ అదే ఇదంటే ఏంటి లాంగ్వేజ్ ఇది లాంగ్వేజ్ నాకు మదర్ టంగ్ అని తెలుసు ఇదంటే లాంగ్వేజ్ ఓకే అంటే హిందీ అంటే అప్పుడు సాంగ్కి వస్తాను అర్థమైందా సాంగ్ ఎలా చెప్పారు మీరు అదే అప్పుడు నీకు కొంచెం కనెక్షన్ ఉండేది ఎక్కడేసారు మీరు స్టెప్ నేను ఇలా అన్నారు మీరు స్టెప్ వేసానని చెప్తున్నారు అదా లైవ్ డాన్స్ నాకు అస్సలు రాదు అది వేస్తే ఓకే కదా ఒక స్టెప్ ప్రదీప్ వేస్తే నేను వేస్తాను సరే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ అఖిల్ కోసం నేను డాన్స్ చేస్తా నేను చేస్తే ఆయన చేస్తారంట కమోనా వెరీ గుడ్ బాగా వచ్చింది యాజిటీస్ వచ్చింది మీరు ఇంత ప్రావీణ్యం పొందిన తర్వాత మీలాగా నేను కూడా ఇంకొంచెం నేర్చుకుందామని సో నాకు తెలిసిన డంషరాట్స్ ఇంకో లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ లో కూడా నేను ఆడతాను మీరు ఎన్ని గెస్ చేస్తారో చూద్దాం రైట్ మీరు చూడకూడదు నేను చూడలేదు ఓకే సౌండ్ సార్ 1 minute సౌండ్ చేయకూడదు సార్ నాది కొత్త డంషలాట్ చెప్పి నేను మాట్లాడిన సౌండ్ వస్తుంది
డీజే డీజే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. డాడ్ అక్కినేని నాగార్జున నాగార్జున సినిమా నాగార్జున సినిమా హలో బ్రదర్ కాలకే ఎలా హవ్వా? అలానే ఉన్నా కాలకే సూట్ వేసుకుంటే ఇలాగే ఉంటాడంట. అఖిల్ గారు అందించిన తాజా వార్త. నువ్వు బాగుంటావు నేను అన్నాను. ఓకే, వెన్ కాలికా ఇస్ వెరీ వెల్ డ్రెస్డ్, ఇట్ ఇస్ ప్రదీప్ మాచిరాజా. సో నెక్స్ట్ వన్. F1 Hey, right answer. చిన్న పిల్లలు స్విమ్మింగ్ రేసింగ్ ఓకే రోలర్ కోస్టర్ రైట్ ఆన్సర్. అయిపోయారు కూడా, అయిపోయాయి. వెరీ వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్ ప్రదీప్. సీజన్ 1 సీజన్ 2 కలిపి ఇప్పటి వరకు ఏ సూపర్ స్టార్ ఇలా ఆడలేదు. ఫాస్టెస్ట్ ఆడారు, ఫస్ట్ ఎవర్. ఇంత షార్ట్ టైంలో ఈ రౌండ్ ఫినిష్ అవ్వడం మీతోనే. you. అందరూ హాఫ్ అన్ అవర్ హాఫ్ డే తీసుకున్నారు. ఇది నీ యాక్టింగ్ స్కిల్స్ వల్ల. మళ్ళీ మెచ్చుకున్నారు ఆయన. రే ఇలాంటప్పుడు చప్పట్లు కొట్టండి రా ప్లీజ్ రా. ఓకే, ద సూపర్ 6, ద లాస్ట్ స్టేజ్. 6 టాప్ క్వశ్చన్స్ అడుగుతాను నేను, స్ట్రైట్ అవే ఆన్సర్ చేస్తారు మీరు. వీటిని ఆన్సర్ చేసే ముందు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఒకటి సన్, ఒకటి మూన్, రైట్? మీరు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయబోతుంటే సన్ చూపించండి. మీరు ఒకవేళ ఆన్సర్ చేయట్లేదు అనుకోండి, ఆ క్వశ్చన్ వద్దనుకుంటున్నారు అనుకోండి, మూన్ చూపించండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, అరేంజ్ అకార్డింగ్ టు ప్రయారిటీ. మాస్ ఫిల్మ్స్, ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ, యాక్షన్ థ్రిల్లర్, ఫ్యాంటసీ మూవీస్. ఎస్ సన్. ఓకే, టేక్ యూర్ టైం, టేక్ యూర్ ఫ్రీడమ్. బాగా ఆలోచించండి. I would action thrillers ఫస్ట్ first priority, fantasy films second priority, ఓకే, mass థర్డ్, love stories fourth, and family ఫ్యామిలీ డ్రామా ఫిఫ్త్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అఖిల్ ఈజ్ నెక్స్ట్ మహేష్ బాబు అని అంటున్నారు. I'll give you an answer. సన్. ఓకే, Not at all. We look different. There is only one thing similar which I realize generally నేను stupid ఏం కాదు, because I'm fair and he's fair. Probably that's why they compare. It's a compliment to me, very big compliment to me. ఎస్ డెఫినెట్లీ. సో అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఒక కాంపిటీటర్ అంటే ఎస్ హీఈస్ మై కాంపిటీటర్, హీఈస్ లైక్ అని అనుకున్న వన్ పర్సన్ నేమ్. I heard that Mokshu is going to be launched soon. Balay Garu's son. బాలయ్యబాబు గారి సార్. Yeah, Balakrishna Garu's son, I heard is that he's going to be launched soon. Yeah. So I'm guessing that next. I don't know. మోక్షే నాకు అసలైన కాంపిటీటర్ అఖిల్. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకుని అందరికి చెప్పాలి ప్లీజ్. ఫోన్ కాల్ చేసి ఆ ప్రదీప్ ని నమ్మొద్దు, నన్ను మోసం చేశాడు. సో అసైన్, నేను ఇప్పుడు ఇచ్చే ట్యాగ్స్ ని మీరు హీరోస్కి అసైన్ చేస్తారు. ట్యాగ్స్: మల్టీ స్టారర్, రెస్పెక్ట్, లెర్నింగ్, ప్రొడ్యూసర్, స్పెషల్ అపీరెన్స్. రైట్? ఫస్ట్ వన్, రామ్ చరణ్. స్పెషల్ అపియరెన్స్ ఫర్ షూర్. చరణ్ గారు మీ మూవీలో ఒక స్పెషల్ అపీరెన్స్ ప్లాన్ చేశారేంటి? లేదు ఊరికే రామ్ చరణ్ గారు అనగానే స్పెషల్ అపీరెన్స్ అన్నారు. అనగానే నాకు హార్స్ రైడింగ్ టైప్ ఏదన్నా. మొన్న చిరంజీవి గారు చేశారు. అవును, ఆయన ఇద్దరు కలిసి చేశారు, బాగుంది, నైస్. అండ్ హీస్ అ వెరీ గుడ్ హార్స్ రైడర్. నాకు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. I don't know, for some reason I felt. That's good. So next one, Allu Arjun. I think he'd be a very good producer, and I've heard also that outside that he's a producer's hero, that he respects producers. So I have that definitely I think he'll be an amazing producer. But why should Bunny produce my film? Allu Arjun garu producer ga Akhil next chitram. Okay, next one, Power star Pawan Kalyan garu. ప్రతిసారి ఎక్కడ ఇరుక్కుంటున్నాను తెలుసా?
ఫస్ట్ మంచి పని వాడేసుకుని ఫస్ట్ వాడేస్తున్నాను, కరెక్ట్ అయినాయి వాడట్లేదు, మళ్ళీ తర్వాత వాడలేకపోతున్నాను. వాడకం అలా ఉంది. మా కళ్యాణ్ గారి నుంచి ఆయన బయట బాగా క్యాజువల్గా నార్మల్గా ఉంటారు, కానీ వెన్ హిస్ ఆన్ స్క్రీన్ హీ లైట్స్ అప్ నో. ఐడ్ లైక్ టు సీ వాట్ హిస్ మెడిసిన్ ఇస్. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ స్క్రీన్ మీద కరిజ్మా ఎలా ఉండాలి అనేది లర్న్ అంటున్నారు. వెరీ గుడ్. ఇంకా మల్టీ స్టారర్, రెస్పెక్ట్ రెండు మిగిలాయి, రైట్? రెండే హీరోస్ ఉన్నారు నా దగ్గర, మహేష్ బాబు గారు అండ్ ఎన్టీఆర్ గారు. ఐ రెస్పెక్ట్ మహేష్ గారు అండ్ మల్టీ స్టార్ అవుతారు. అతి త్వరలో ఎన్టీఆర్ గారితో మల్టీ స్టారర్ చేస్తా అంటున్న అఖిల్, కానీ మోక్షకి నాకు మాత్రం కాంపిటీషన్ అంటున్న అఖిల్. కలిపా. ఇఫ్ ఇన్ కేస్ 5 ఏళ్ల తర్వాత మీరు వీళ్ళలోంచి ఒక మల్టీ స్టారర్ని సెలెక్ట్ చేసుకుంటే ఎవరు? ఐ పిక్ మహేష్ బాబు. మహేష్ గారు. మహేష్ గారితో. వెరీ గుడ్. కావాలి కదా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా. రే రాసుకుంటారా. ఇప్పుడు 5 years, ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ గారితో చేస్తాను, 5 years తర్వాత మాత్రం మహేష్ బాబు గారితో మల్టీ స్టారర్ చేస్తా అంటున్న అఖిల్. ఏ ఫర్ అఖిల్, ద పవర్ ఆఫ్ జువా. ఓకే చెప్పేసా. ఇంకా బ్రేకింగ్ న్యూస్లు అయిపోయాయి. ఇది అబద్ధం. ఓకే, నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఇది అబద్ధమా లైకా డిస్లైకా చెప్పాలి. అఖిల్కి ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇది అబద్ధం. ఓకే, నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఇది అబద్ధమా లైకా డిస్లైకా చెప్పాలి. అఖిల్కి ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదు. డిస్లైక్ చేస్తాను. ఎవరు చెప్పారా మీకు లేదని? ఆయన చెప్తున్నారుగా, ఆయన డిస్లైక్ చేస్తున్నారు దాన్ని. గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే ఆయన ఒప్పుకోవట్లేదు. చాలా చాలా బాగుంది వినడానికి, చాలా చాలా వినడానికి బాగుంది. ఓకే, అఖిల్కి హీరోయిన్స్ డేటింగ్ ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఈ అబద్ధాన్ని మీరు ఐ మీన్ యు లైక్ ఇట్ ఆర్ యు డోంట్ లైక్ ఇట్ దిస్ అబద్ధం? ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్. యు లైక్ దిస్ అబద్ధం? నో, ఐ డోంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ. విచ్ మీన్స్ ఇట్ ఈస్ ట్రూ. చాలా మంది హీరోయిన్స్. No, I don't like it because what's wrong in being asked out by a beautiful. Yeah. ఎవరు? ఎవరైతే అంటే మామూలుగా యామీ జంక్షన్ అంటే మనకు అంత భాష రాదు, ఆవిడని అడగలేను. ఎవరు 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 నాకు అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళమలేగా. ఓకే, డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? డ్రీమ్ గర్ల్ క్వాలిటీ. డ్రీమ్ గర్ల్ డెఫినెట్లీ నాట్ మూవీ క్రేజీ. ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకోను అంటున్న అఖిల్. కరెక్ట్, అదేగా అదేగా అర్థం, అదేగా. నేనేమన్నాను? ఫిల్మీ వద్దు, ఫిల్మ్ లో ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ ఫిల్మ్స్, ఫిల్మీగా ఉండటం అనేది గ్యారంటీ కాదు. యూ కెన్ బీ, దేర్ ఇస్ అ కట్ ఆఫ్. ఇప్పుడు ఐ డోంట్ థింక్ మై మదర్ ఇస్ ఫిల్మీ. షీ రన్స్ బ్లూ క్రాస్ యానిమల్ షెల్టర్స్ అండ్ ఆల్. ఐ డోంట్ థింక్ దట్స్ ఫిల్మీ. అది ఫిల్మీ కాదు. నువ్వు యాక్ట్రెస్ అయి ఉండొచ్చు కానీ ఫిల్మీ అవ్వదు. దేర్ ఇస్ నో రీజన్. యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఐఎమ్ సేయింగ్ దట్ లైన్ హ్యాస్ టు బీ దర్. నాకు అర్థమైందా? ఇప్పుడు సరిగ్గా పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది అంటున్న అఖిల్, అంతేగా? నేను గత 5 ఏళ్ళుగా అదే చెప్తున్నా. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ద క్లోజింగ్ వన్. ఐ సే ఇట్, ఐ మీన్ ఇట్. నేను ట్యాగ్ చెప్తాను, మీరు ఒక హీరోయిన్ పేరు చెప్పాలి. ఎవరికి యాక్ట్? స్క్రీన్ ప్రెజెన్స్ స్వీటీ, అనుష్క. డ్రెస్సింగ్ సెన్స్ శ్రియా సరన్. శ్రియా ఒక్కళ్ళే సరైనగా డ్రెస్సింగ్ అవుతున్నారు, ఇంకెవరికి డ్రెస్సింగ్ సెన్స్ లేదు అంటున్నా అఖిల్. క్యూట్నెస్ అంటే ఎవరు క్యూట్ గా లేరు, అంత టైం తీసుకుంటారు. అరే ద గర్ల్ ఇన్ బజరంగి భాయిజాన్, మున్ని. యా ఓకే, హిందీలో ఓకే, ఆవిడే. తెలుగులో? తెలుగులో కూడా రాజన్నలో చిన్న అమ్మాయి ఉంటుంది కదా. వాళ్ళంతా చైల్డ్ యాక్టర్స్ కేటగిరీ ఆఫ్ నామినేషన్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ హీరోయిన్ నామినేషన్స్. సాయిషా క్యూట్గా ఉంటుంది. సాయిషా మాత్రమే క్యూట్ గా ఉంటుంది అంటున్నా అఖిల్. రేపు బ్రేకింగ్ న్యూస్లు ఎన్ని ఉంటాయో. ఓకే, బాలీవుడ్ మెటీరియల్. I think because I strongly think she's a very good actress also. Samantha, I feel that she could do good movies in Hindi. ఓకే, ఉన్న హీరోయిన్లో సమంత ఒక్కళ్ళకే ఛాన్స్ ఉంది బాలీవుడ్ వెళ్ళడానికి అంటున్న అఖిల్. సో వెరీ వెల్ ప్లేడ్ అఖిల్. వెల్ ప్లేడ్. నేను బాగా ఆడారు సార్. నువ్వు నాతో ఆడుకుంటున్నావు. చూడండి, అసలు మీరు ఎంత చక్కగా ఆన్సర్స్ ఎవరు చెప్పారు? మీరే చెప్పారు, రైట్? క్వశ్చన్ మాత్రమే నేను వేసా. అర్జెంట్ అని టెలిగ్రామ్ వస్తే పోస్ట్ మ్యాన్ కొడతారా సార్? సో ఇప్పుడు ద షో ఈజ్ ఓవర్, బట్ now I have a rapid fire round for Pradeep. This is the last round of this show. Okay. Now I'm going to ask you some questions. Yeah, please. Rate the following according to acting. Okay. Acting, I'm talking about male. Yeah. Looks, heroines. హీరోయిన్ మాట్లాడుకుందాం, మేల్ ఎందుకు? No. First male. మహేష్ బాబు గారు, కళ్యాణ్ గారు, రామ్ చరణ్,
బన్నీ, ఎన్టీఆర్. వీళ్ళ 5 ఇంకా నా షోకి రావాలి సార్. నేను కానీ ఆన్సర్ చేస్తే వాళ్ళు రాకుండా వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు సార్. అంటే ఇది లాంచ్ ఎపిసోడ్కి మీరు ముంచేసేలా ఉన్నారు సెట్. నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ సార్. మన శాస్త్రం ప్రకారం మనం ఓన్లీ హీరోయిన్సే చూడాలి. ఐఎమ్ నాట్ లీవింగ్, నేను ఇక్కడే కూర్చుంటాను. ఐఎమ్ నాట్ లీవింగ్ దిస్ షో అంటిల్ యూ టెల్ మీ. కళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. కళ్ళు, నేను బాడీ పార్ట్స్ గురించి అడగట్లేదు. జస్ట్ గివ్ మీ 5 names. గివ్ మీ 5 names. ఓకే, గివ్ మీ 5. కళ్ళు చూసి అట్రాక్ట్ అవుతాను నేను ఆయన. కళ్యాణ్ గారు ఫ్యాన్ అని అర్థమైందా? ఓకే. సెకండ్, స్మైల్లో మహేష్ గారు, నాకు అది ఇష్టం, అట్రాక్ట్. నెక్స్ట్, స్టైల్లో నాకు బాగా నచ్చేది బన్నీ. స్టైలిష్ స్టార్ ని స్టైల్లో నచ్చేది అంటున్నాడు ప్రదీప్. నైస్. అండ్ ఫిట్నెస్ లో చరణ్. నెక్స్ట్ 5. ఇంకా చాలు సార్, ఈ చేయికే మునిగిపోయాను నేను. ఇంక ఈ చేయి ఎందుకు సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదంతా ఎడిటింగ్ లో తీసేస్తాను. బట్ సో స్వీట్, మా షోకి వచ్చారు, ఎంతో సరదాగా ఎన్నో కబుర్లు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఎన్నో విషయాలు, ప్రపంచానికి మీ గురించి తెలియని చాలా విషయాలు, గోడ దూకినవి, తెలుగు టీచర్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నవి, ఇలా చాలా విషయాలు, సరదా అయిన విషయాలన్నింటినీ మా జీ తెలుగు ప్రేక్షకులతో మీరు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు వెళ్లే ముందు మా షోలో మాకు వచ్చిన ఆనవాయితీ ఉంది. మా షోకి వచ్చిన గెస్ట్లు అందరూ ప్రీవియస్ సీజన్లలో ఆటోగ్రాఫ్ తో హ్యాండ్ ప్రింట్ ఇచ్చి వెళ్తారు. హ్యాండ్ ప్రింట్ ఇక్కడ అనమాట, రైట్? ఫస్ట్ గెస్ట్ మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2లో అఖిల్. ఇట్ వాస్ వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుర్తుగా మాకు ఇది ఇచ్చారు. సో మా జర్నీ సూపర్గా ఉండాలని. సో మీరు మాకు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి, సో ఈ లక్కీ హ్యాండ్తో మా షో సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో అదే హ్యాండ్తో లెట్స్ ప్లేస్ ఇట్ దే. సో here we go and thank you Akhil, thank you so much and all the best and good luck. చూసారుగా మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 ఇవాళే మొదలైంది. ఇంక ఇలాగే సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళబోతోంది. వచ్చే వారం మరో సూపర్ స్టార్ తో మీ ముందుంటాను. అంటే ప్రదీప్, థ్యాంక్ యూ.